హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్లో పంచాంగ శ్రవణం మరియు పూజా కార్యక్రమాలు ఇవాళ జరగబోతున్నాయి. వాటన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి ఆలయ ప్రాంగణం. ఇంకా పంచాంగ శ్రవణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సాయంకాలం పంచాంగ శ్రవణంతో పాటు హారతి, పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ, వీటన్నింటికి కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడ పంచాంగ శ్రవణానికి పీఠం ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు కూడా ఇప్పుడిప్పుడు ఆసీనులు అవుతున్నారు. ఇంకా పంచాంగ శ్రవణానికి కొంచెం టైం పడుతుంది. వీటన్నింటిని కూడా మనం ఓపికగా తిలకిద్దాం. గ్రహాలకు సంబంధించిన గ్రహ చారం అంటే గ్రహాలు కదులుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఏ గ్రహానికి ఎన్ని డిగ్రీలు ఉంది, ఏ గ్రహం ఏ గ్రహాన్ని చూస్తుంది, దృష్టులు, వాటి యొక్క మరి మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలవాలన్నట్టయితే వారికి ఆదాయం 2, వ్యయం మాత్రం 8 ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయము వ్యయము సమానంగా 5గానే ఉంటుంది. అంటే ఆదాయం అయితే వ్యయం కూడా 5. కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 2. అట్లాగే సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 4. కన్యా రాశికి ఆదాయం 2, వ్యయం 5. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశికి ఆదాయం 14, వ్యయము 14. కుంభరాశికి కూడా ఆదాయం 14, వ్యయం కూడా 14. మీనరాశికి ఆదాయం 11, వ్యయం 5. ఈ విధంగా ఈ ఆలయంలో నిత్యము కూడా సాయంత్రము, ఉదయము 2 పూటల హారతి కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. ఈరోజు సాయంత్రం హారతి కార్యక్రమం మనం కూడా ఈ వీడియోలో వీక్షిద్దాం.
ఇవండి ఉగాది పండగ సందర్భంగా జరిగినటువంటి పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, హారతి. వాటి అనంతరం ఇక్కడ ఉగాది పచ్చడి మరియు ప్రసాదం కూడా పంచడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.